పేరు బాగేపల్లి రాజా. ఈరోజు మన ఎన్ఆర్జేసి దాంట్లో సంబంధించి గొర్రెల షెడ్లు అవన్నీ వచ్చినాయి. ఆ శాంక్షన్ వచ్చింటే పార్టీకి పని చేయకోకుండా వాళ్ళకి ఇచ్చినారు. దీనిపైన పార్టీ జెండా మోయకోకుండా వాళ్ళందరికీ శాంక్షన్ చేసినారు. దీన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. పార్టీకి పనిచేసిన వాళ్ళకి ఏది చేయలేకపోతున్నారు మండల నాయకులు. మాకు ఇది ఎమ్మెల్యే దృష్టికి పోతాం. ఈరోజు మేమంతా కమ్మదూరులో ఒక 30 మంది 40 మంది కలిసి పోతాం. దీన్ని ఎమ్మెల్యే దృష్టి గారికి తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. ఏం వర్క్లు అవి? గొర్రెల షెడ్లు, పశువులు నిలబెట్టేయండి. అది నిలబెట్టుకోకపోతే బాగుంది అంటే రిక్వెస్ట్ అడుగుతున్నాను. లేదు మీరు అంటే గట్టిగా మాట్లాడాల్సి వస్తారు. ఒకవేళ ఇది మీరు మీ నాయకుల దగ్గరికి పోయి ఇది చేస్తారు కానీ మేము వాళ్ళ మాట మేము మండల నాయకుల దగ్గర పోయేది సార్. ఇంకా మేము చేస్తే మేము కార్యకర్తలంతా కలిసి ఏదైనా మాట్లాడి చేసుకుంటాము. లేదంటే మేము ఎమ్మెల్యే దగ్గర ఈ రోజు ఇంత అన్యాయం జరిగినాడు. మాకు మండల నాయకులతో అవసరం ఏముంది? మేము వాళ్ళతో కొట్లాడి మేము చేసి పార్టీ ఆఫీసులో టీలు పోసినాం. ఈ రోజు నాకు అవసరం కూడా లేదు. పార్టీ అంటే పని చేస్తాము. తీనే కాదు, లాస్ట్ వరకు కూడా పార్టీ కోసం ఏదైనా చేస్తాం. దాంట్లో తగ్గే సీన్ లేదు. కానీ ఏదన్నా గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీములు పార్టీకి పని చేయకుండా వాళ్ళకి ఇస్తే మండల నాయకులతో ఇంకో అవసరం లేదు. మాకు ఇంక డైరెక్ట్ మా ఎమ్మెల్యేతో మాట్లాడుకుంటాం అంతే. మనకు లిస్ట్ ఇచ్చినారు సార్. ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి లిస్ట్ ఇచ్చినారు. మా వాళ్ళు లేరు అని అంటున్నారు. అది మా చేతిలో లేదు. మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోండి అని చెప్పినాం. మనమైతే ఇంకేం ప్రాసెస్ చేయలేదు, స్టార్ట్ చేయాలి. అక్కడి నుంచి వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. అది ఎమ్మెల్యే గారి నుంచి లెటర్ ప్యాడ్ కానీ వచ్చింది అంటే అది మన మెయిన్ లీడర్స్ చెప్పింది సార్. ఇప్పుడు నేను సార్ తప్పడం లేదు, మా నాయకులు తప్పడం లేదు. మాకు బాధ అయ్యి పార్టీలో పని చేయకుండా ఇచ్చినారు. మీరు దాన్ని శాంతి చేయకుండా నిలబెడితే మేము డైరెక్ట్ ఎమ్మెల్యే దగ్గర పోతామని చెప్పేది రిక్వెస్ట్ వచ్చినాం సార్. దాన్ని నిలబెడతామని చెప్పినాము, నిలబెడతాం. తర్వాత మీరు ఏమున్నా అక్కడికి వెళ్ళి మాట్లాడతాం సార్. మేమేదో మిమ్మల్ని పూర్తిగా నిలబెట్టేకి మాకు ఎటువంటి ఇది అంటే పూర్తి కాదు. మనం స్టార్ట్ చేయలేదు, పెండింగ్ పెడతాము. అంత లోపల మీరు అంటే శాంక్షన్ కి పంపించాల. ఫస్ట్ పాయింట్ శాంక్షన్ వచ్చినాక పని చేయాల. ఇంకా ఈ దశలు ఏవి స్టార్ట్ కాలే కాబట్టి మీరు ఏమున్నా అక్కడికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మా చేతిలో లేనిది సార్. మాకు విషయం అంతా తెలుసు. దాన్ని మిమ్మల్ని ఏదో ఇది చేయడం మాట్లాడడం కోసము, మిమ్మల్ని భయపడించడం కోసము కాదు చెప్పేకి వచ్చిండేది. జస్ట్ ఇన్ఫార్మ్ చేసేకి వచ్చిండేది మేము అంతే సార్. ఇది పరిస్థితి. మేము ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయి మాట్లాడతాము. వాళ్ళ నుంచి క్లారిటీ వచ్చే వరకు కూడా కమ్మదూరు జీపీకి సంబంధించి ప్రాసెస్ చేయము.